కోత ఎలా ఉంటుందో చూపిస్తాను. ఏంటి సమీరా, దర్శన్ కి శరణ్యకి శోభనం ఏర్పాట్లు ఎంతవరకు వచ్చాయి? ఏంటి వెటకారంగా ఉందా? అసలే మంటకి పోయున్నాను, మళ్ళీ అందులో పెట్రోల్ పోయొద్దు. సమీరా, నువ్వు బాధలో ఉన్నావు కాబట్టి నీకు నా మాటలు ఏదో పొడిచినట్టు వెటకారమాడినట్టు అనిపిస్తున్నాయి. కానీ ఇక్కడ నీ పరిస్థితి ఎలా ఉందో అంతకు మించి నేను మంటికిపోయినాను. అక్కడ వాళ్ళకి శోభనం జరిగితే ఇక్కడ నేను నిన్ను మించి ఊడిపోయినట్టు. సారీ అనన్య, ఏదో ఫ్రస్ట్రేషన్ లో అనేసాను, కానీ నా వల్ల కావట్లేదు. గదిలో బెడ్ కూడా ముళ్ళు కంపలాగా అనిపిస్తుంది, అందుకే భరించలేక ఇక్కడికొచ్చాను. అర్థమైంది సమీరా, నీ పెయిన్ నేను కాక ఇంకెవరు అర్థం చేసుకుంటారు? అవునమ్మీ, ఇట్ట జోగి జోగి రాసుకుంటేనే కదా బూడిద రాలేది. లేదంటే ఆ సామెత ఉత్తినే వేస్ట్ అయిపోదు. అమ్మా, ఏందమ్మీ అరుస్తా ఉండవు? నేనేమన్నా అబద్ధం మాట్లాడుండానా? నువ్వు నీ మొగుణ్ణి ప్రీతి చేతిలో పెట్టినట్టు ఈ తింగర్ మొహంది దర్శన్ బాబుని శరణ్య చేతిలో పెట్టుండాది. ఈ ఇంటికి కోడలై నువ్వు కాక ఇది ఇద్దరు ఇడ పనికిరాని పదార్థాలేగా. అమ్మా, నువ్వు మా మీద సెటరిగ్గా మాట్లాడినా నిజం మేము ఒప్పుకోక తప్పదు. కాని అతి త్వరలోనే ఆ ఆనంద భైరవి శరణ్యలు తమని తాము వీళ్ళని ఏం చేయలేకపోయామే అని ఓటమితో కృషించుకుపోయేలా చేస్తారు. ఇవాళ ఈ శోభనాన్ని ఎలాగైనా జరగకుండా ఆపి తీరుతాను. అనన్య, నువ్వు మాట నిలబెట్టుకో. ఆ తర్వాత దర్శన్ని నా వైపుకి తిప్పుకునేలాగా నేను చేసుకుంటాను. వన్స్ దర్శన్ నా వళ్ళో పడ్డాడంటే ఈ ఇల్లు వాళ్ళందరూ మన కాలి కిందే ఉంటారు. నా దగ్గర సూపర్ ప్లాన్ ఉంది. ఏంటది? అది